అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మొన్న వరంగల్లో రేవంత్ అన్న ఒక సభ పెట్టిండు. రైతు మేళా అని చెప్పి రైతులకు అవగాహన కల్పించడానికి ఒక మీటింగ్ పెట్టిండు. కేటీఆర్ అదే రోజు వరంగల్లో సభ పెట్టిండు. కేటీఆర్ సభకు పోటీగా రేవంత్ అన్న కూడా సభ పెట్టిండు. ఇక కేటీఆర్ ఏమో రైతు బంధును ఉద్దేశించి, రుణమాఫీని ఉద్దేశించి, రైతుల సమస్యల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏం చేసిండు, ఏం కథ అనేది పిన్ టు పిన్ కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. తర్వాత ధాన్యం కొంటలేరు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శలు చేసిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా కేటీఆర్ అరుచుకున్నాడు. సరే, కేటీఆర్ అద్భుతంగా మాట్లాడిండు. ఆ తర్వాత కేటీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, కేటీఆర్ సభను అడ్డుకోవడానికి, కేటీఆర్ సభను కావాలనే ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డి సేమ్ కేటీఆర్ పెట్టినటువంటి రోజు, కేటీఆర్ పెట్టినటువంటి వరంగల్ జిల్లాలోనే రేవంత్ అన్న కూడా ఒక సభ పెట్టిండు. ఇక రేవంత్ అన్న ఏం సభ? రైతు మేళా అని పెట్టిండు. అంటే రైతులకు అవగాహన కల్పించడానికి, ఏ ధాన్యం కొనాలి, ఏ ట్రాక్టర్ కొనాలి, సబ్సిడీలో ట్రాక్టర్ ఎంతకు వస్తుంది, లేకపోతే కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినప్పుడు వ్యవసాయం చేయడానికి గడ్డి కోసే మిషను, లేకపోతే నాట్లేసే మిషను, లేకపోతే దుక్కి దున్నే మిషన్లు వచ్చినాయి. ఆ మిషన్లు ఎంతకు వస్తాయి, ఏం కథ, ఏ మిషన్ కొనాలి, ఏ కంపెనీ కొనాలి, వీళ్ళు ఇస్తారు మీకు ఇది అని చెప్పి రైతులకు చెప్పియడానికి రేవంత్ రెడ్డి కొంత కేటీఆర్ సభను డైవర్ట్ చేయడానికి ఒక ప్లాన్ చేసాడు. ఆఖరికి రేవంత్ అనే పారిపోయిండు. రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి రాలే. రేవంత్ అన్న మీటింగ్ పెట్టి ఆయనతో ఢిల్లీకి పారిపోయేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ మీటింగ్ మంత్రులకు అప్పచెప్పిండు. మంత్రులు అడ్డంగా బుక్ అయిపోయారు. అసలు ఏం జరిగింది ఇంకా తనకి మనం పిన్ టు పిన్ ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యల పైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్ గా టాపిక్ లోకి పోతే, రేవంత్ అన్న వరంగల్లో మీటింగ్ పెట్టిండు. ఈ వీడియో ఆల్రెడీ నేను మీకు చూపించిన కదా. ఇగో చూడు, రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా అని చెప్పి రేవంత్ అన్న పెట్టిండు. ఈ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంది చెప్పనా? కేటీఆర్ ఇదే రోజు ఎక్కడైతే రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ అనేటటువంటి సభ అధికారంలోకి రాకంటే ముందు రైతులకు రైతు బంధు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, పంట బోనస్ ఇస్తాం, కౌలు రైతులకు పైసలు ఇస్తాం, యూరియా బత్తాలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి ఎక్కడైతే రైతులకు సంబంధించినటువంటి సభ పెట్టిండో అదే సభలో, అదే ప్లేస్ లో కేటీఆర్ ఒక మీటింగ్ పెట్టిండు. కేటీఆర్ మీటింగ్ పెట్టి కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిరు, ఏం కథ రైతుల కోసం అనేది మొత్తం చెప్పేసిండు. అయితే కేటీఆర్ మీటింగ్ ని డైవర్ట్ చేయడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి రేవంత్ అన్నకి ఈ మీటింగ్ ఏర్పాటు చేసిండు. ఇక ఈ మీటింగ్ లో జనాలు ఎవ్వరు లేరు, జనాలు ఒక్కరు కూడా చక్కగా రాలే. ఆఖరికి పరిస్థితి ఏందనేది కూడా నేను మీకు చెప్తా. రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి ఎంత సకదనం చేసిండు, ఏం కథ, మొత్తం ఖాళీ కుర్చీలు. మీకు క్లియర్ గా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి కథ. మొత్తం ఖాళీ కుర్చీలు. రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్ కి జనాలు రాలే. ఆఖరికి పోలీసులే కూర్చున్నారు. ఇక పోలీసులు కూడా 10 మంది కూర్చుంటారా, 10 మంది కూర్చున్నట్టు కనబడుతుంది కదా అని చెప్పి పోలీసులను కూడా కూర్చోబెట్టే కార్యక్రమం చేసి మొత్తం ఖాళీ కుర్చీలు, ఎవ్రీథింగ్, ఎవ్వరు లేరు. మీటింగ్ మొత్తం ఖాళీ. రేవంత్ రెడ్డి మీటింగ్ ఎవరు రాలే, మొత్తం తెల్ల కుర్చీలే కనబడుతున్నాయి మనకంతా. కేటీఆర్ మీటింగ్ ఫుల్ సక్సెస్ అయింది, రేవంత్ రెడ్డి మీటింగ్ అంతా ఫ్లాప్. వాస్తవానికి ఈ మీటింగ్ కి రేవంత్ రెడ్డి అటెండ్ కావాలి, రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు రావాలి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రావాలి. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజులు పెట్టిరు మీటింగ్. ఇవాళ కూడా మీటింగ్ నడవాలి. నిన్న మొన్న కూడా దాదాపు 3 రోజులు ఈ మేళ పెట్టిరు. 3 రోజులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటువంటి మీటింగ్లకు రాలే, మంత్రులు కూడా పోలే. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు మీటింగ్ నడుతుందా నడతలేదా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడగని కూడా అడగలే. రేవంత్ రెడ్డి ఎక్కడ డిస్కషన్ కూడా చేయలే. ఈ కథ నడుస్తుంది. సరే, అన్ని అంశాలు మనం మాట్లాడదాం. ఈ మీటింగ్ కి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్ కి కొంతమంది రైతన్నలను పట్టుకొచ్చారు. కొంతమంది రైతన్నలను జనాలు ఎట్లయినా రేవంత్ రెడ్డి మీటింగ్ కి రారనే సంగతి రేవంత్ అన్నకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో రైతులు ఉన్నారనేటటువంటి సంగతి రేవంత్ రెడ్డికి తెలిసి రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలుసా? కొంతమంది రైతులను వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి బస్సులు తీసుకొని వచ్చిండు. ఎక్కించుకొని తీసుకొచ్చి ఆ కుర్చీలలో కూసబెట్టిండు. దాదాపు సాయంత్రం 5 గంటల దాకా మీరు ఎక్కడికి పోవద్దు, 5 అయితే తప్ప బస్సులు కదలాయి అని చెప్పి ఈ బస్సు డ్రైవర్లను వీళ్ళు పోయి, అరే మా ఇంటికాడ మేము వడ్లు ఎండబెట్టినాం, మా ఇంటికాడ మేము మక్కలు ఎండబెట్టినాం, వర్షం వచ్చేటట్టున్నది, మేము పోయి మా వడ్లు తీసుకుంటాం, అరే మేము వ్యవసాయం చేస్తాం, పొద్దుగాలైతే మేము కూలి పనికి పోతాం, 1-2 గంటలు అంటే వచ్చినాం మీతోటి, ఇదేంది సాయంత్రం దాకా మమ్మల్ని ఇక్కడ ఉంచుకుంటారు అని చెప్పి రైతుల గోస. రైతులను 2 గంటలు మీరు మీటింగ్కి రారి అని చెప్పి రైతులను పిలిపించి, ఏదైతే నేను ఇప్పటిదాకా మీకు ఖాళీ కుర్చీలు చూపించినో ఆ ఖాళీ కుర్చీలలో కూసబెట్టిరట. బస్సులో ఎక్కడో ఊళ్ళకి వెళ్ళి పట్టుకొచ్చి అక్కడ కూసబెట్టి మీరు 5 గంటల దాకా ఉండాలంటారట.
పొద్దుగాల పట్టుకొచ్చి 5 గంటల దాకా ఉండాలి, మేము 5 గంటలకు బస్సులు తీస్తాం, బస్సులు తీసి 7 గంటలకు మీ ఇంటికాడ తీస్తామని చెప్పిరట. ఇక రైతులు పరేషాన్, ఇది ఎక్కడ కథ 2 గంటలు ఏం చెప్పి ఇంటికి తీసుకొస్తాం, గంటలు చెప్తున్నారు ఏంది, అరే ఇంటికాడ ఒడ్లైనా పెట్టినా మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం, మీరు మా పొట్ట కొడుతురు మమ్మల్ని ఆగం చేస్తున్నారు అని చెప్పి రైతుల గోస చూడు. ఇక రేవంత్ రెడ్డి సభలకు ఇట్లుంటాయి. లేకపోతే రేవంత్ రెడ్డి మీటింగ్ అనుకుంటే నిజాయితీగా జనాలు వస్తారనుకుంటురా? రేవంత్ రెడ్డి ముఖం చూనికి, రేవంత్ రెడ్డి సకదనం చూనికి ఎవరు రారు. ఇక రేవంత్ రెడ్డి పెట్టే మీటింగ్ ఇట్లుంటాయి. సరే ఈ పెద్ద ఆయన చెప్పిన మాట నేను చెప్పేది వినకపోతే ఇక చూడు, రైతు బర్రె ఉంటది, దుడ్డి ఉంటది, పక్కదోళ్ళు ఉన్నాయి, కళ్ళాలలో ఉంటుంది, ప్రతి డ్రైవర్ ఆర్సీబీ 5 గంటల దాకా ఇయ్యారట. అది ఇదే గవర్నమెంట్ అండి, ఇదే మీటింగ్, ఇదే మీటింగ్ అండి. చూడు కథ, ఇది రేవంత్ రెడ్డి మీటింగ్. ఇంకా రేవంత్ అన్న సకదనానికి నేను మీటింగ్ ఎందుకు పెడుతున్నా, రైతుల కోసం పెడుతున్నా, రైతులకు ఏ ట్రాక్టర్ కొనాలో చెప్తా, ఇవన్నీ కూడా చెప్తారు. వీళ్ళు డ్రైవర్లు పాపం, ఈ డ్రైవర్ల తాళాలు కూడా గుంజుకురట అధికారులు, గుంజుకొని 5 గంటలకు ఇస్తాం. రైతులు అరే మరి పోలీసు వాళ్ళు పోతురు, అధికారులు అందరూ పోతురు, మమ్మల్ని కింద ఈడు ఉంచుతురు, మేము కూడా పోతామని చెప్పి మధ్యాహ్నం 1 గంటలకు చెప్తే లేదు 5 గంటలకు మిమ్మల్ని దోల్తా, 5 గంటలకు నాతో పాటు బస్సులో రావాలి, 5 గంటల దాకా మీరు ఎటు రావద్దు అని చెప్పి ఇగో రైతులను 5 గంటల దాకా ఉంచే కార్యక్రమం చేస్తున్నట. ఇక రైతులు ఆందోళన వ్యక్తం చేసి మేము ఇంటికి పోతాం, వడ్లెండ పెట్టినా మాకు బర్రెలు ఉన్నాయి, ఎడ్లున్నాయి, మా పని మాకు ఇంటికాడ మస్తు పని ఉన్నది మాకు, 2 గంటలు అని చెప్పి మమ్మల్ని మీటింగ్ పట్టుకొచ్చి 5 గంటలు అంటురేంటి సాయంత్రం అని చెప్పి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. రేవంత్ రెడ్డి కథ ఇది. రేవంత్ రెడ్డి ఏమో మీటింగ్లకు రాడు, మీటింగ్ అని చెప్పి పుర్రుమని పారిపోతాడు. ఆఖరికి రైతులను కొంతమందిని మీకు 2 గంటల మీటింగ్ వస్తే మీకు 300 ఇస్తా 500 ఇస్తా అని చెప్పి రైతులను బస్సులు ఎక్కించుకొని తీసుకొచ్చి ఆ మీటింగ్ పట్టుకొచ్చి ఆ మీటింగ్లో 2 గంటలు అని చెప్పి సాయంత్రం 5 గంటల దాకా ఉంచే కార్యక్రమం చేసినట్టు బువ పెట్టి మధ్యాహ్నం. ఏందన్నట్టు కథ, ఏ మీటింగు, ఎక్కడ ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం. రైతులను ఎట్లయినా పొట్టగొడుతురు, రైతులు పొట్టగొడుతురు, రైతుల వడ్లు సరైనటువంటి పద్ధతిలో కొంటలేరు, గిట్టుబాటు ధర ఇస్తలేరు, రైతులకు పొలాలకు నీళ్లు పోతలేవు, రైతులకు యూరియా బత్తాలు వస్తలేవు, అట్లా రైతులను మోసం చేస్తున్నారు, అట్లా రైతులను ఇబ్బంది పెడుతురు. మళ్ళీ రైతుల పని మొత్తం వేస్ట్ చేసి వాళ్ళని పట్టుకొచ్చి 5 గంటల దాకా 6 గంటల దాకా ఓ ఒత్తులు చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారు. మీరు చెప్పేది మొత్తం అద్భుతమైన మాటలు, తీయ మాటలు అని చెప్పి మీ మాటలు అన్న రైతులు. ముఖ్యమంత్రి చెప్తానే రైతులు ఆయన గేట్లు గీట్లు ఇరగొట్టి పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు రైతులు. మాకొద్దు, మేము ఇన్లే మీకు దండం పెడతా, ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మాకు వద్దు అని చెప్పి రైతులు వెళ్ళిపోతున్నారు. మొన్న కాటారంలో కేసీఆర్ పెట్టినటువంటి రోజు రేవంత్ రెడ్డి సభ పెడితే జనాలకు కోపం వచ్చి గేట్ ఇట్లా కాళ్ళతో తన్ని బయటికి వెళ్ళిపోయారు. మేము వినాం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, ఆయన మాటలు వద్దు, ఆయన కథ వద్దు అని చెప్పి జనాలు ఆయనతో బయటికి వెళ్ళిపోయారు. ఇది రేవంత్ రెడ్డి కథ. ఇక రేవంత్ అన్నేమో నన్ను చూడుర్రి, నా సకలనం చూడుర్రి, నా పరిపాలన చూడుర్రి అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు. అన్ని విషయాలపైన మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను మీకు ఒక వార్త చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను. మన దగ్గర ఒక వార్త కూడా ఉన్నది, మీరు వింటే మీకు అన్ని విషయాలు అర్థమవుతుంది. అదేం దొరికేనా, ఇవి ఖాళీ కుర్చీలు. మీకు చెప్తా, ఖాళీ కుర్చీలు రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఇది మీటింగ్. కేటీఆర్ మీటింగ్ పెట్టినటువంటి రోజే రేవంత్ అన్న కూడా మీటింగ్ పెట్టిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పి ఎందుకు పారిపోయిండు అనేది నేను చెప్తున్నది. మరోసారి పారిపోయిన రేవంత్, బుక్ అయిన మంత్రులు. రేవంత్ రెడ్డి మరోసారి పారిపోయిండు. రేవంత్ అన్న ఒకసారి ఏం చేసి ఎరికేనా, కేటీఆర్ నీకు దమ్ముంటేనే సవాల్ విసురుతున్నా, కేసీఆర్ని సవాల్ విసురు, దమ్ముంటే రండి, చర్చకు రండి, నీ ప్రభుత్వం మంచిదా నా ప్రభుత్వం మంచిదా చూద్దాం, మేము మంచిగా పరిపాలన చేస్తున్నామా మీరు మంచిగా పరిపాలన చేసిరో జనాలే తెలుస్తారు, దమ్ముంటే చర్చకు రా అని చెప్పి రేవంత్ రెడ్డి చర్చ అని చెప్పిండు. కేటీఆర్ చర్చకు రెడీ అయ్యిండు. సవాల్ విసిరితే సవాల్ కేటీఆర్ స్వీకరించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ కూర్చున్నాడు. కేటీఆర్ పక్కనే రేవంత్ రెడ్డి కోసం ఒక కుర్చీ పెట్టిండు. దమ్ముంటే నువ్వు రా ఇక్కడికి అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి, ఆయనతో ఢిల్లీకి పారిపోయిండు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఏం చెప్తుండు, ఢిల్లీకి పోయి నేను లేని రోజు కేటీఆర్ మీటింగ్, అంటే నేను లేని రోజు కేటీఆర్ చర్చ పెట్టిండు, నేనుంటే కేటీఆర్ పెట్టకపోతుండే, భయపడతాడు కేటీఆర్ నాతోటి, నేను ఢిల్లీకి పోతా అని చెప్పి కేటీఆర్కి తెలుసు, అందుకే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయిండు. మళ్ళీ ఏమంటాడు, క్లబ్లకు పబ్బులకు నేను రాను అంటాడు రేవంత్ రెడ్డి. ప్రెస్ క్లబ్ని పట్టుకొని అట్లా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి ఏదన్నా భయమే, ఒక నోరు మాత్రం రేవంత్ అనేది పెద్దది, పెద్ద నోరు, ఏదైనా మాట్లాడవచ్చు. మాట్లాడడం ఫ్రీయే కదా, పెద్ద కాస్ట్ ఏం కాదు, మాట్లాడడానికి ఫ్రీ, మాట్లాడడం ఏదైనా మాట్లాడు, నాలుగు ఎట్లనే తిరుగుతుంది మాటలకేమని. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ అన్న అని అంట, రేవంత్ అన్న అంటే నా దగ్గర ఏమన్నా ఫోన్పేలకి 50 రూపాయలు కట్ అయితే కావు కదా, మాటే కదా. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఓ మాట అంటే అయిపోయా, ఏమున్నది నా మాటకేమన్నా ఖర్చు అవుతుందా, అందమని చెప్పి అని పారిపోయింది ఎంత. సరే ఈ విషయం అయితే మాట్లాడదాం. ఇగో
కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సు పోటీగా మెగా రైతు మేళ ప్రకటించిన రేవంత్ సర్కారు సభలో పాల్గొంటానని మంత్రులకు మాటిచ్చి ఆఖరి నిమిషంలో ఢిల్లీకి వెళ్ళిపోయిన రేవంత్ రెడ్డి. ఈ సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. కేటీఆర్ సభ పెడుతుందని చెప్పి రేవంత్ రెడ్డికి తెలిసి కేటీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, కేటీఆర్ సభను జనాల నటు పోకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టిండు. ఈ సభకు రేవంత్ రెడ్డి నేను వస్తా అని చెప్పి మంత్రులకు చెప్పిపోయిండు. నేను వస్తా ఆ సభకు, మంత్రులు కూడా రావాలి, ఆ సభలో మనం జనాలతో మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్పినాక రైతు సభ అని మమ్మల్ని ఉసిగొల్పి రేవంత్ ఢిల్లీకి ఎలా పోతాడంటూ మంత్రుల ఆగ్రహం. మంత్రులు చెప్తురట, రైతుల సభ అని చెప్పి మమ్మల్ని ఉసిగొల్పి మేము రైతుల సభ మొత్తం అరేంజ్ చేసిన తర్వాత, అక్కడ టెంట్ గింట్లన్నీ వేసిన తర్వాత, రైతులను నిలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి మాకు చెప్పకుండానే ఢిల్లీకి వెళ్ళిపోతాడా? ఎందుకు పోయింది రేవంత్ రెడ్డి ఢిల్లీకి అని చెప్పి మంత్రులే పరిశాన్ అయ్యేటటువంటి పరిస్థితి. ఢిల్లీ పర్యటన అవసరం లేకపోయినా పని ఉన్నట్టు అప్పటికప్పుడే జారుకున్న రేవంత్ రెడ్డి. అసలు ఢిల్లీ పర్యటన అవసరమే లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ వచ్చిన తోటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఎందుకు పోయిండో తెలియదు. అసలు ఢిల్లీకి రేవంత్ రెడ్డిని ఎవరు పిలవలే, అధిష్టానం పిలవలేదు, అధిష్టానం రేవంత్ రెడ్డిని రమ్మని కూడా చెప్పలేదు. రేవంత్ అనే పోయిండు, మరి ఎందుకు పోయిండో తెలియదు ఇప్పటిదాకా. ఇక నాకు తెలిసి నిన్న రాత్రి రేవంత్ అన్న వచ్చినట్టుండి అలా కొడంగల్ పోతున్నాడు. ఇక రేవంత్ అన్న కథ గట్లున్నది. ఇగో వరంగల్ కేటీఆర్ సభ సూపర్ హిట్టు. అక్కడే నిర్వహించిన కాంగ్రెస్ మెగా రైతు మేళ ఫ్లాపు కనబడుతూనే ఉంది. ఫ్లాపు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వెనకాలనే కనబడుతుంది కదా. రేవంత్ రెడ్డి మాట నమ్మి మెగా రైతు మేళ పెట్టి పరువు పోగొట్టుకున్న మంత్రుల బృందం. 3 మంత్రులు రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆ మీటింగ్ పెట్టి మీటింగ్లో ఇజ్జత్ ఒడగొట్టుకున్నారు. మీటింగ్లో పరువు మొత్తం పోయింది. రైతు మేళ అని చెప్పి 3 రోజులు మీటింగ్ పెడితే ఆ 3 రోజులు రైతులు రాలే, మొత్తం ఖాళీ కుర్చీలు. అనవసరంగా పెట్టిన మేము రేవంత్ రెడ్డి మాట నమ్మి అని చెప్పి మంత్రులు నెత్తికొట్టుకున్నారు. ఇగో రైతులు రాకపోవడంతో మంత్రులు 2 గంటల పాటు గెస్ట్ హౌస్లో వేచి చూడాల్సిన దుస్థితి. 2 గంటల సేపు మంత్రులు పాపం గెస్ట్ హౌస్లో కూర్చొని జనాలు ఎవరన్నా వచ్చిర్రా, ఓ 100 మంది అన్న వచ్చిర్రా, 200 మంది అన్న వచ్చిర్రా, ఓ 500 మంది అన్న చూడుర్రి, నేను వచ్చి మాట్లాడితే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి మంత్రులు పాపం. ఆ మీటింగ్లో ఒక్క రైతు రాడు, రైతులు పోయే పరిస్థితి లేదు. ఆఖరికి మంత్రులు జనాలు ఎవరైనా వచ్చిరా అని చెప్పి ఎదురు చూసి మంత్రులు కూడా మీటింగ్ పోయే పరిస్థితి లేదు. మంత్రులు కూడా రాలే ఆఖరికి ఆ మీటింగ్కి అటెండ్ కాలే. గింతఘోరమైన పరిస్థితి జరిగింది. ఇగో మేళాలో భారీగా కుర్చీలు మాత్రమే కనబడ్డాయి, భారీగా జనమేం లేరు. మేళాలో భారీగా ఖాళీ కుర్చీలు దర్శనం. మంత్రులు మాట్లాడుతుండగానే వెళ్ళిపోయిన రైతులు పాపం. అయినా సరే 2-3 మంత్రులు వచ్చి ఏదైనా ముచ్చట పెడదామని చెప్పి వచ్చిర్రు. ఆ మంత్రులు వస్తే పాపం పొంగులేటి సీనన్న వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడదాం అనుకుంటే జనాలు ఆయన తెలిపారు. మేము వినం, ఈ ముచ్చట మాకు అంత అవసరం లేదు, మాకు ఇంటికాడ మస్తు పని ఉన్నది, ఎందుకు పట్టుకొచ్చారు మమ్మల్ని 300 ఇస్తా అని చెప్పి 400 ఇస్తా అని చెప్పి పట్టుకొచ్చి సాయంత్రం దాకా ఉంచుతున్నారు, మేము ఉండమని చెప్పి ఆయనతో మధ్యలో వెళ్ళిపోయారు రైతులు. ఎక్కడ కాదా మరి ఏమనుకుంటారు, నా సంగతి తెలియదు అని చెప్పి రైతులు కోప్పడి వెళ్ళిపోయారు. వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు పాపం, ఊళ్ళే పని చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళని మేము మీటింగ్ అని చెప్పి పిలుచుకొని గంటలు కూసబెడతాం ఎండలా అంటే వాళ్ళు ఎందుకు కూర్చుంటారు? వాళ్ళకి ఇంటికి పోయి పని చేసుకోవద్దా? పని చేసుకొని ఆయన వెళ్ళిపోయారు రైతులు. 2 రోజులు రైతు మేళాకు రాకుండా తప్పించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. 2 రోజుల కాంచెల్లి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎక్కడ కూడా రాలే. అసలు ఆయన ఎక్కడ కనబడే పరిస్థితే లేదు. తుమ్మలకు తెలియదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు చెప్పే ముచ్చటంతా చెప్పి పారిపోయిండు, ఆయన వచ్చే పరిస్థితి లేదని తుమ్మలకు తెలుసు. మరి మెగా రైతు మేళా పేరుతో సభ పెట్టాలని మంత్రులను ఉసిగొల్పి ఢిల్లీకి జారుకున్న రేవంత్ కాళేశ్వరంపై చర్చ టైంలో కూడా ఇలాగే మంత్రులను వదిలేసి కేరళకు వెళ్ళిపోయిన రేవంత్ రెడ్డి. వాస్తవం ఇది. కాళేశ్వరం గురించి ఏదో మీటింగ్ పెడదాం, చర్చ పెడదాం, కాళేశ్వరం గురించి మాట్లాడదామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పి కేరళ ఎన్నికల ప్రచారానికి పారిపోయాడు. ఇక మొన్ననేమో రైతుల మేళా అని చెప్పి ఏదో మీటింగ్ పెడతా అని చెప్పి ఢిల్లీకి పారిపోయాడు. అంటే మధ్యలో జోకర్లంతా మంత్రులు అవుతారు. ఈ మంత్రులను చూసి నవ్వుకునే పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపమాప ఏమంటాడు తెలుసా? నేను లేకపోతే మీటింగ్ కాదా మీతోటి, నేను ఉంటేనే జనాలు వస్తారా, నేను లేకపోతే రారా అంటే రేవంత్ రెడ్డి చెప్తాడు. అంటే నేను ఉంటేనే మీటింగ్ సక్సెస్ అవుతుంది, నేను ఉంటేనే జనాలు నన్ను చూడనీకి వస్తారు, నేను లేకపోతే తెలంగాణలో ఏం పని కాదు, నేను లేకపోతే కాంగ్రెస్ ఏ పని చేయలేదు, నేను లేకపోతే మంత్రులతోటి శాత కాదు, నేను లేకపోతే మంత్రులు ఫెయిల్ అని రేవంత్ రెడ్డి రేపటి రోజు చెప్పుకుంటాడు. నిజంగానే ఇక్కడ మస్తు మంది జనాలు వచ్చి మంత్రులు కనుక మీటింగ్ పెట్టారనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే అబ్బా నేను లేకపోయినా మంత్రులు నడిపిస్తారు, మంత్రులు గ్రేట్ అని అనుకుంటాడు. కానీ ఇక్కడ జనాలు లేరు కదా, ఇక రేవంత్ రెడ్డి చెప్తాడు వచ్చినాక, నేనేదో మంత్రులకు అప్పయిపోతే ఏం చేసిరండి, మంత్రులు ఫెయిల్, ఒక్క జనాలు లేరు,
ఇంకా 3 రోజులు మీటింగ్ నడిపేయలేకపోయారు. నేను పోతే జనాలు ఎంతమంది వస్తుండే, వేలాది మంది జనాలు నన్ను చూడనీకి మొత్తం క్యూ కడుతున్నాయని చెప్తాడు రేవంత్ అన్న రేపో మాపు. మీరు చూడరు అదే జరుగుతుంది. అంటే మంచిగా అయితేనేమో రేవంత్ అన్న ఖాతాలు వేసుకుంటాడు, ఏదైనా తేడా కొడితే మాత్రం మంత్రుల మీద నెట్టేస్తారు అంతే. ఇప్పుడు మంత్రుల మీద నెట్టేయడానికి అడిగి ఉన్నాడు. కానీ ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్ఫార్మెన్స్. ఇజ్జత్ తీసిరు రైతులు. మమ్మల్ని పట్టుకొచ్చి 5 గంటల దాకా కూస్తుర్రు, ఏం కాదు ఇది, బస్సులో మమ్మల్ని పట్టుకొచ్చిరు, బస్సులో పట్టుకొచ్చి 5-6 గంటల దాకా ఉండమంటే మేము ఎందుకు ఉండాలి, మాకేం అవసరం అని చెప్పి రైతన్నలు చెప్తున్న మాట. హన్మకొండలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన రైతు మేళాలో రైతుల ఆందోళన. సాయంత్రం 5 గంటల వరకు బస్సుల్లో వెళ్ళేది లేదని తేల్చి చెప్పేసి అధికారులట. అధికారులు చెప్పినాడు, మీరు సాయంత్రం 5 గంటల దాకా ఉండాలి, అప్పటిదాకా బస్తాలు ఇయ్యం, బస్సులు ఈయనే ఉంటాయని చెప్పి రైతులకు చెప్తున్నారు. ఇక రైతులేమో ఇది ఎక్కడ పరిశాన్ సార్, పని చేసుకొని బతికేటోళ్ళం మేము, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మమ్మల్ని కోసం ఉతుకుంటారు ఏంది, మేము వెళ్ళిపోతామని చెప్పి రైతన్నల బాధ. రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ గట్టుంటది. మరి పారిపోయింది అన్న ఢిల్లీకి. ఇక చిన్నగా నిన్న సాయంత్రం వచ్చినట్టున్నాడు, నాకు తెలిసి సాయంత్రం నైట్ వచ్చినట్టుండి. ఇక ఇవాళ రేవంత్ అన్న కొడంగల్ కాన్స్టిట్యున్సీకి పోతున్నాడు. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.